సో అతనికి బేసిక్గా బలవన్మరణం అన్నది అది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయమే తప్ప వాడు నిజంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అందరికంటే స్ట్రాంగ్గానే ఉన్నాడు కదా. అప్పుడేం చేసుకోలేదు. అంతే ఆ ఎమోషనల్ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేదని మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తుంది. దానివల్ల కోపం వస్తుంది నాకు. బేసిక్గా సూసైడ్ అంటే ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ దట్ యాక్ట్. అది ఉదయకిరణ్ కాదు, ఎవరైనా సరే, ఏ ఏజ్లో అయినా సరే, భగవంతుడు మన బతకమని పంపించాడు. ఉన్నంతకాలం ఉండదు, ఎలాగూ అందరూ వెళ్ళాల్సిందే, కానీ మనకి మనమే ఎండ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏముంది అనేది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సినిమా అనేది ఒక కెరీరే కానీ లైఫ్ కాదు కదండి. బయటకు వస్తే బోలు లైఫ్ ఉంటుంది. మనం జాగ్రత్తగా చూస్తే మన జీవితంలో మనము సంపాదించే యాక్టివ్ ఇయర్స్ 12 నుంచి 15 అనండి. మిగిలింది దాని బిఫోర్ అంతా ఫౌండేషను, దాని తర్వాత అంతా నేమ్ సెల్లింగే. యాక్టివ్గా మనం నేర్చుకుంటూ కష్టపడి పనిచేసే పీరియడ్ అదే లైఫ్ అనుకుని ఎమోషనల్గా అయిపోకూడదు కదా.